రైట్. శ్రీధర్ గారు, ఒక చిన్న విషయం. ఇది చాలా మందికున్న డౌట్. నేను మీతో క్లారిఫై చేసేసుకుందాం అనుకుంటున్నా. మనిషి ఒక డివోషనల్‌గా వెళ్ళేటప్పుడైనా, లేకపోతే స్పిరిచ్యువల్‌గా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడైనా, పరిశుభ్రంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఆ పరిశుభ్రత అనేది మానసికంగా ఉండాలా? శారీరకంగా ఉండాలా? సో, సోల్ పరంగా సోల్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ప్యూరిఫైడ్‌గా ఉండాలి. సో, చాలామంది ఫిజికల్ లెవెల్‌గా పరిశుభ్రంగా ఉండటం గురించి ఆలోచిస్తారు గానీ, హ్యాపీగా స్నానం చేసి బొట్టు పెట్టుకున్నారా, విభూది పెట్టుకున్నారా, సో, గుడి దగ్గరికి వెళ్తున్నారా, లేదా పూజ చేస్తున్నారా, ఒక మనిషి రూపాన్ని, ఎక్స్‌టర్నల్ అపియరెన్స్‌ని వీటన్నిటిని బేస్ చేసుకొని, ఈ మనిషి పరిశుభ్రంగా ఉన్నాడు, ఇతను చాలా భక్తిపరుడు అని చెప్పేసి అనుకుంటారు కానీ, హ్మ్. యాక్చువల్లీ మోర్ థాన్ ఫిజికల్ అపియరెన్స్, ద ఇంటర్నల్ క్లీన్లీనెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. సో, ఇంటర్నల్‌గా చెప్పాలంటే గనక, ఎప్పుడు కూడా రకరకాల ఎమోషన్స్, కోపము, రకరకాల ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో, కొంతమంది ఉంటూ ఉంటారు. పొద్దున్నే హ్యాపీగా ప్రవచనాలు వింటారు. చిన్న హ్మ్. ఎగ్జాంపుల్‌గా. సో, విన్న తర్వాత నెక్స్టు ఆఫీస్‌కెళ్ళిన తర్వాత, లేకపోతే బయట వాళ్ళ కాలేజీకో, స్కూల్‌కో ఎళ్ళిన తర్వాత, ఆటోమేటిక్‌గా అక్కడ వీళ్ళ లోపల కోపమో, ద్వేషమో, దుఃఖం అన్నీ ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. పక్కన వాళ్ళని తిడతారు, వాళ్ళ హ్మ్. మీద అసూయ పడతారు, లేదా కోప్పడతారు, వాళ్ళని మోసం చేస్తారు. సో, మరి మార్నింగ్ విన్న ప్రవచనాలన్నీ ఏమైనియి? అంతేగా. ఏమయ్యాయి? అంతే. అంతే. హ్మ్. సో, యాక్చువల్లీ ప్రవచనాలు వినటం కావచ్చు, శుభ్రంగా బట్టలు వేసుకోవటం కావచ్చు, విభూది రాసుకోవటం కావచ్చు, గుడికెళ్ళి టెంకాయ కొట్టడం కావచ్చు, సో, అక్కడ అర్చన చేయించడం కావచ్చు, ఆల్ దీస్ ఆర్ వీళ్ళని చూసి చాలామంది అబ్బా! ఎంత భక్తిపరుడో, సో, ఉంటే అలా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ద ఇంటర్నల్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. సో, ఇంటర్నల్‌గా మనం శుభ్రంగా లేకపోతే, శుభ్రంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే రెండో థింగ్, యాక్చువల్లీ శుభ్రత అనేది ఏ పరంగా, ఒకటి భావోద్వేగాల పరంగానే ఇందాక నేను చెప్పినట్లు కోపమో, దుఃఖమో, సంతోషమో, లేకపోతే ఇలాంటివంటి ఎమోషనల్ ప్యాటర్న్స్. హ్మ్. కొంతమందొచ్చి కొన్ని నెగెటివ్ ఆలోచనలు ఉంటా ఉంటాయి. సో, నెగెటివ్ ఆలోచనలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు శుభ్రంగా మంచిగా స్నానం చేసున్నారు, బట్టలేసేసుకున్నారు, మన హ్మ్. విభూది పెట్టుకున్నారు, గుడికెళ్తున్నారు. హ్మ్. సో, ఒక జంటో, సో, అక్కడ ఒక అమ్మాయి కనపడింది. సో, అమ్మాయి కనపడంగానే, అందమైన అమ్మాయి కనపడంగానే ఆటోమేటిక్‌గా ఇతనిలో ఒక థాట్ వచ్చింది. ఆమె హ్మ్. పట్ల ఒక ఉమెన్‌కి ఉండే అట్రాక్షన్ అనేది ఏర్పడింది. ఓకే. సో, ఇప్పుడు అతను నిజంగా వచ్చేటప్పటికే దేవుడి యొక్క, అంటే దేవుడు అనేది ఎనర్జీ ప్యాటర్న్ నా దృష్టిలో. నీకు హ్మ్. కామన్‌గా అర్థమయ్యే యెస్. భాషలో యెస్. యెస్. చెప్తున్నాను. ఓకే. దేవుడి కృపకు పాత్రుడవుతాడా అని చెప్పేసి అంటే, దేవుడు కరుణిస్తాడా అని చెప్పేసి అంటే ఇతనున్న దీనికి హ్మ్. చాలామంది ఏమంటారంటే గనక బేసికల్‌గా వాస్తవంగా ఇప్పుడు ఒక యాస్పెక్ట్‌లో చూస్తే గనక అతని హ్మ్. ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ క్లారిటీతో లేదు. దేవుడి మీద ఫోకస్ లేదు. ఓకే. సో, అమ్మాయి మీద ఫోకస్ ఉంది. హ్మ్. ఆటోమేటిక్‌గా హి డజంట్ కనెక్ట్ విత్ ద గాడ్, ఎళ్లి దండం పెట్టుకున్నా గాని. హ్మ్. కానీ ఇంకొక చాలామందికి తెలియని కొత్త డైమెన్షన్ చెబుతాను. హ్మ్. యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ అనే వ్యక్తికి, ఏ హ్యూమన్ బీయింగ్‌కైనా గానీ, డబ్బు పట్ల కానీ, సో, రూట్ చక్రాకి సంబంధించేసి డబ్బు. సో, సక్రల్ చక్రాకి సంబంధించేసి ఆపోజిట్ సెక్స్ పట్ల, సో, సెక్స్ వోల్టేజెస్ రావటం కానీ, ఆల్ దీస్ ఆర్ ద కామన్ ఫినామినా. హ్మ్. నిజం చెప్పాలంటే వీటిలో ఎలాంటి తప్పు లేదు. 100% ఒక మనిషికి చాలామంది దీన్ని పాపము, పాపం అని చెప్పేసని ఒక మనిషిని నిరంతరం గిల్టీ ఫీలింగ్ గురయ్యేలా చేసున్నారు. హ్మ్. వాస్తవంగా పాపము, పాపం అనే వాళ్ళంతా కూడా జీవితంలో ఎప్పుడు కూడా అబ్బాయిల వంక గాని, అమ్మాయిల వంక గాని చూడలేదంటే గనక చూస్తూనే ఉంటారు. హ్మ్. మరి అది పాపం కానప్పుడు గుడికెళ్ళేటప్పుడు ఇంకో సందర్భంలోనో సడెన్‌గా ఒక అమ్మాయి, అబ్బాయి గుర్తు రావడం వచ్చేటప్పటికి ఎలా పాపం అవుతుంది? ప్రాక్టికల్‌గా చెప్పాలంటే అది హ్యూమన్ టెండెన్సీ. హ్యూమన్ బీయింగ్ అలా డిజైన్ చేయబడ్డాడు. ఎందుకు డిజైన్ చేయబడ్డాడంటే రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎందుకొచ్చిందంటే గనక యూనివర్స్ ప్రోగ్రెస్ అవ్వాలంటే గనక మిగతా జంతువులు ఇవన్నీ కూడా ఎలాగైతే గనక తమ జాతిని రీప్రొడ్యూస్ చేసుకుంటాయో, హ్మ్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా రీప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది. సో, యెస్. డిజీజ్ రావటం కావచ్చు, ఇవన్నీ పెద్ద విషయాలేం కాదు. హ్మ్. సో, దానిని తప్పు అని చెప్పేసని గిల్టీ ఫీలింగ్ గురి చేసి ఒక రకంగా దేవుడికి దూరం చేశారని చెప్పాలి. మీరన్నట్లుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక అన్‌మ్యారిడ్ కపుల్ హ్మ్. మ్యారేజ్ సెటిల్ అవుతుంది. సో, లేకపోతే న్యూలీ మ్యారీడ్ అయ్యి ఉంటారు.
బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ Yeah. టెంపుల్స్‌కి ఎక్కువ తీసుకువెళ్తూ ఉంటారు. అలా అని వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి థాట్స్ రాకూడదు. లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన అట్రాక్షన్ ఉండకూడదు. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అలా ఉండకూడదు అంటే మేబీ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఏమో కదా! హైలీ ఇంపాసిబుల్. యాహ్! ఇప్పుడు ఓకే. వాళ్ళని అలా కండిషన్ చేస్తున్నాం అనుకో, అది పక్కన పెట్టండి. హ్మ్. మరి టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా దేవుడి మీదే ధ్యాస ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో కదా ఇయన్నీ చెప్పింది. హ్మ్. మరి మిగతా వాళ్ళంతా కూడా సరే అబ్బాయి, అమ్మాయి పెళ్ళైన వాళ్ళు పక్కన పెట్టండి. హ్మ్. మిగతా వాళ్ళంతా కూడా 40స్, 50స్, 60స్, 70స్ వచ్చే వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా మీరు గుడికెళ్ళేటప్పుడు ఇంకా ఏ ద్వేషభావం గాని, ఎవరి నా గురించి ఆలోచించకుండా ద్వేషం గాని, కోపం గాని, అసూయ గాని ఏమీ లేకుండా పక్కింటి వాళ్ళనో అసూయ పడకుండా మీరు శుభ్రమైన మనసుతో గుడికెళ్తున్నారా? నో. ఎవరు మాక్సిమం ఉండరేమో అలా మరి చాలా మంది. మరి వీళ్ళకే వాళ్ళ సెక్సువల్‌గా వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ వలన వచ్చే థాట్స్, ఫీలింగ్స్ ఇవన్నీ తప్పు అయినప్పుడు సో, ఆ తప్పు ఎందుకయినియి అంటే గనక అక్కడికెళ్తే గనక నీకు దేవుడి మీద నువ్వు దృష్టి పెట్టలేకపోతావు కాబట్టి తప్పయినియి. హ్మ్. మరి మీకుండే ద్వేషభావం, అసూయ వలన లేకపోతే రకరకాల వీటన్నిటి వలన హ్మ్. మీరక్కడికెళ్తే దేవుడి మీద దృష్టి పెట్టలేరు. మరి మీది కూడా తప్పేగా? సో, ఒక మైండ్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన పీపుల్ కొన్నిటిని తప్పు, తప్పు అని చెప్పేసి కేటగరైజ్ చేసేసి చేసిన ఏర్పాటు తప్పించి, వాస్తవంగా నేను చూస్తున్నాను శ్వేత గారు. ఏదైనా గుడికి వెళ్తే గనక హ్మ్. సో, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగే ఉండాలి, ఇక్కడ ఇలాగే ఉండాలని చెప్పేసి కండిషన్ చేయబడటం వలన మనిషికి స్వేచ్ఛ లేకుండా మనిషి దేవుడికి దూరం అవుతున్నాడు అనిపిస్తుంది. హ్మ్. అక్కడికెళ్తే నేను పొరపాటున కొంతమంది పాపం సడన్‌గా బాత్రూమ్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, హ్మ్. స్నానం చేయటానికి టైం కుదరదు. సో, ఆటోమేటిక్‌గా వచ్చేటప్పటికి టెంపుల్‌కెళ్ళాలి. హ్మ్. టెంపుల్‌కెళ్ళినప్పటి నుంచి నేను దేవుడిని వచ్చేటప్పటికి ఇలా దర్శించుకున్నాను అని చెప్పేసని కూడా బాధపడుతూ ఉంటారు. అది అవును సార్. నాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. యాక్చువల్‌గా సడెన్‌గా హెడ్ బాత్ చేయకుండా యాహ్! ఏదైనా అనుకోకుండా టెంపుల్‌కి వెళ్తే, వెళ్ళొచ్చిన తర్వాత మొదట్లో నేను కూడా బాధపడేదాన్ని. అంటే వెళ్ళే ఆన్ ది వేలో ఏదో ఇది ఫేమస్ టెంపుల్ యాహ్! అంటారు. ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోతాము. తర్వాత ఆ నెక్స్ట్ డేనే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే, అబ్బా! నిన్న హెడ్ బాత్ చేసి టెంపుల్‌కెళ్ళలేదు. అందుకే ఇలా జరిగిందేమో. అంటే ఒక మనిషిని ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే, దేవుడనే వ్యక్తి ఒక మనిషి యొక్క నేచర్ కాల్స్ కావచ్చు, తన యొక్క బాడీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా టెస్ట్ చేసేటంత, పరీక్ష పెట్టేటంత కఠినాత్ముడు అనుకుంటే ఇంకా దేవుడు మనకెప్పుడు ఓన్ అవుతాడు? యెస్. ట్రూ. దేవుడిని ఒక రకంగా చెప్పాలంటే, ఒక విలన్ని చేసి పారేశారు జనాలు. హ్మ్. సీరియస్‌గా చెప్పాలంటే దేవుడి దగ్గరికెళ్ళేటప్పుడు చాలామందికి భయమేస్తుంది తప్పించేసి భక్తిగా వెళ్ళటం లేదు. ఇన్ని కండిషన్స్ మధ్య భయపడుతూ ఓకే అని చెప్పేసని ఆ మూమెంట్‌కి దర్శనం చేసుకున్నప్పుడు కాసేపే హ్యాపీనెస్ తప్పించి, మిగతా అంతా కూడా అన్ని రకాల కండిషన్స్ మధ్య వచ్చేటప్పుడు దేవుడి నుండి భయం ఏర్పడుతుంది. యెస్. సో, ఆటోమేటిక్‌గా దేవుడు దూరం అయిపోతాడు. మేబీ మీరన్నట్లు మనుషులు నీట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంటే. కాకపోతే ఏంటంటే టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టే మనం చాలా నీట్‌గా ఉండాలి. టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టే మనం మనసులో ఎటువంటి ద్వేషం పెట్టుకోకూడదు. టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టే మన లోపల ఎటువంటి థాట్స్ రాకూడదు. అంటే బ్యాడ్ థాట్స్, నెగెటివ్ యాహ్! థాట్స్ రాకూడదు అనుకోవడం మటుకు మంచిది కాదు. 100% హ్యూమన్ టెండెన్సీని ఎవరేం చేయలేదు. యాహ్! మనం కావాలంటే ఎళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకొని లేసి నాలో ఈ టెండెన్సీస్ తగ్గించు స్వామి అని చెప్పేసని కోరుకోవచ్చు. హ్మ్. నాలో వేరే వాళ్ళ మీద ద్వేషం లేకుండా నా మైండ్ న్యూట్రల్ అయ్యేలాగా నన్ను కరుణించు స్వామి అని చెప్పేసని దండం పెట్టుకోండి. అంతే తప్పించి అసలకి పూర్తిగా కూడా అక్కడికెళ్ళిన తర్వాత నాకు ద్వేషం ఉండకూడదంటే గనక మనం మానవ హ్మ్. మాతృలం దేవుడితో దగ్గరికెళ్తుంది ఏంటంటే ఇంకాస్త బెటర్ అవ్వడానికి ఎళ్తున్నాం గానీ భయపడటానికి ఎళ్ళటం లేదు. ఎస్పెషల్లీ లేడీస్. యాహ్! మేమైతే టెంపుల్స్‌కి వెళ్ళామనుకోండి, ఓ పక్కన పూజ చేస్తా ఉంటాం. పక్కన ఆంటీ పట్టు చీర కట్టుకుంటే, అబ్బా! ఎక్కడ కొందో ఆంటీ చీర చాలా బాగుంది అనుకుంటా ఉంటాం. అంటే బేసిక్‌గా యాహ్! మా థాట్స్ అయితే ఇలా ఉంటాయి. ఏమన్నా జ్యువెల్లరీ బాగా కనపడితే, అబ్బా! జ్యువెల్లరీ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నారు? అంటే భక్తి అనేది చిత్తం శివుడి మీద, ధ్యాస చెప్పుల మీద సంథింగ్ ఏదో చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అలా ఉంటదనమాట చాలా మంది పరిస్థితి. బట్ ఇట్స్ ఓకే. ఏదైనా కానీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరన్నట్లుగా ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్లు సోల్ అనేది మైండ్‌కి కనెక్ట్ అయ్యి ఏదో సంథింగ్ అలా చెప్తూ యాహ్! ఉంటారు కదా! సో, మేబీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం డెఫినెట్‌గా మనసులో అదుంది, ఇదుంది అని ఆలోచించే కంటే కూడా స్పిరిచ్యువల్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకోవడం బెటర్ ఏమో. నాలో ఉన్న ఇలాంటివన్నీ తగ్గించు అని చెప్పేసి లక్షణాల్ని. డిజాల్వ్ చేయమని చెప్పేసని కోరుకోవచ్చు. నాలో హ్మ్. ఉండే రాగద్వేషాలు, కోపాలు, దుఃఖాలు ఇయన్నీ డిజాల్వ్ చేయమని కోరుకోవచ్చు. సూపర్ శ్రీధర్ గారు. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.